నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజని గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అందరూ ఊహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు విరూపాక్ష గారిని పరామర్శించడానికి కర్నూలు పర్యటన నేపథ్యంలో ఎంత అడ్డుకుందాము, ఎంత బ్రేక్ చేద్దాం అనుకుంటుంటే అక్కడికి అంతగా క్రేజ్ పెరిగిపోతోంది. ఆ జనసందోహం పెరిగిపోతోంది. ఏం చెప్తారు? ఒకటండి. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్న నాయకులు కాబట్టి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకుని, ఆయన్ని ఇబ్బంది పెట్టలేక ఏదో కారణంతో నాయకుల్ని ఇబ్బంది పెడితే, నాయకులు బలహీన పడిపోతారు. నాయకులు అప్పుడు ఆయన్ని వదిలి వెళ్ళిపోతారని తాపత్రయపడుతున్నటువంటి బలమైన పార్టీ అనుకుంటున్న కూటమికి, నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా అధినాయకుడిని వదిలి వెళ్ళరు. అధినాయకుడు వారి కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా వాటిని అధిగమించి వారి కోసం వస్తారు. అంబటి రాంబాబు గారి కోసం వచ్చిన, జోగి రమేష్ గారి ఇంటికి నిప్పట్టించినప్పుడు వచ్చిన, లేకపోతే ఇప్పుడు విరూపాక్ష గారు, సారీ మొన్నటి రోజు సిదిరి అప్పలరాజు గారు, వీళ్ళందరి కోసం అధినాయకుడు వెళ్తున్నాడంటే నాయకత్వాన్ని బలపరుచుకోవాలి. నాయకుడికి కష్టం వచ్చినప్పుడు అధినాయకుడు దగ్గర తీయాలి. మీకు నేనున్నాను, నన్ను దాటి మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఇది ఉట్టుట్టి మెరుపులు, భయపడకండి, కుంభవర్షం నేను కురిపిస్తా 29లో అని వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారండి. విరూపాక్ష గారి విషయంలో ఏం జరిగిందండి? కళ్ళ ముందు ఒక మహిళ బట్టలు ఏదైతే ఆవిడ నైటీని చించేసింది స్వయాన, తన భర్త కొన్ని 10 మంది 20 మంది మనుషుల మధ్యలో కెమెరా అండర్లు. కానీ ఏం చెప్పినారండి? విరూపాక్ష గారు బట్టలు చించేసి అవమానపరిచేసినారట. ఎక్కడున్నారు వీళ్ళ జనం? ఎక్కడున్నారు వాళ్ళ జనం? ఎక్కడున్నారు? మధ్యలో పంచాయతీ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని విరూపాక్ష గారు గాల్లో ఎగిరేసి ఆమె బట్టలు చెప్పేస్తారా అండి? ఏదో సూపర్ 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 ఉమెన్ లాగా ఆయన ఏమన్నా సూపర్ సూపర్ మెన్నా గాల్లో ఎగిరి బట్టలు చింపేయడానికి? సో దాన్ని ఆధారాలు లేనప్పుడు రాసేసినారండి. రాసేసి ఈ ఆధారాలు బయటికి రావు అనుకొని ఆయన ఎవరు బీసీ ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా తెచ్చి చూసినారా బట్టలు చించేసినారు. అనితమ్మ గారు వచ్చి చూసినారా బట్టలు చించేసారు. చించుకుంది వాడు, తన భర్త. అది 10 మంది ముందు. ఎంత అవమానకరం అండి. అది అవతలోడి మీద నెడతారా? ఏ కన్ను చూడగనా విచ్చలవిడి మిడిసి పాటు అంటూ ఒక అద్భుతమైన పాట ఉంటుందండి. మొన్నటి రోజు మాకు కృష్ణబాబు కాలనీలో ఒక మహిళను వ్యవస్థనం చేసేస్తే 3 రోజుల తర్వాత అరెస్టులు జానికి రంగం సిద్ధమైందండి. అది కూడా సీసీ కెమెరా అండర్లో ఆ మహిళ వ్యవస్థమైనట్టుగా ఎవిడెంటరీ ఉంది కాబట్టి, లేకపోతే పిచ్చి పట్టి బట్టలు చించుకుందని, అక్కడ ఏ ఘటన జరగలేదని రాసేసి క్లోజ్ చేసేవాళ్ళు. నిన్నటి రోజు కూడా ఒక మహిళని కారు వెనక్కి ముందుకి 3 సార్లు ఢీకొట్టి తప్పతాగి కారుని బలంగా ఢీకొట్టి ఒక మహిళ చావుకి, ఒక మహిళ పాపం, ఒక డాక్టర్ కళ కన్నటువంటి ఒక సాధారణ చేనేత కార్మికుడు కూతురు చనిపోయిన చావు కూడా సీసీ కెమెరా అండర్ అండి. ఇది ఎంత అదృష్టం అండి. భగవంతుడు మూడో కన్నుతో చూస్తున్నాడు అనడానికి ప్రతి తప్పుకి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఉంది కాబట్టి పోలీసులు కేసులు కడుతున్నారు. ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సీసీ కెమెరా అండర్లో జరగని ఎన్ని కేసులు కప్పెట్టి కాపాడేస్తున్నారో. ఇది రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిదీ చూసుకోవాలండి. ఎందుకంటే ఆధారాలు లేకపోతే ఎవిడెన్స్ను సరైన ఆధారాలు లేని పిదపట ఆ కేసును కొట్టివేయడం అవుతుంది అంటూ మా కోర్టులో బాగా చెప్తారండి. అందుకని సీసీ ఫుటేజ్ ఎవిడెంటరీగా ఉంటే ప్రతి కేసుకి అదొక ఆధారం అవుతుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ పార్ట్ లేదు కాబట్టే ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఈ రోజుకి తప్పించుకొని తిరుగుతున్నారండి. సో భగవంతుడు మూడో కనుతో చూస్తున్నాడని భావిస్తున్నాను. విరూపాక్ష గారి విషయంలో కూడా ఆయన నిజాయితీని భగవంతుడు చూపించినాడు కాబట్టే ఆయన మీద వేసినటువంటి నింద చెరిగిపోయి ఈ రోజు అధినాయకుడు వచ్చి మాట్లాడడం జరిగిందండి. సిదిరి అప్పలరాజు గారి కొడుకు కూడా కళ్ళ ముందు అనుకోకుండా జరిగినటువంటి ఘటనలో అతను పడిపోతే, గొర్రెల కాపరి పడిపోతే, అతను చనిపోతున్నాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో సిపిఆర్ చేసినాడు. అతని ఫోన్లోంచే 100 చేసినాడు. తప్పించుకునే ఉద్దేశం తండ్రికి లేదు, కొడుక్కి లేదు. అనుకోకుండా జరిగిన ఘటన. దీన్ని మాత్రం మర్డర్ గా రాసేయండి, కావాలని కొట్టేసినాడు, మాజీ మంత్రి కొడుకుని కొట్టేసినాడు అని రాయమంటే గౌరవ జడ్జి గారు రాయకూడదయ్యా, అలా తప్పు, మీ ఇష్టం అనే రాజకీయాలు గేట్ అవతల చూసుకోండి, ఇది 304 పార్ట్ 2 గానే మాత్రమే లిఖిస్తున్నాము అంటూ ఇట్స్ అన్ అమౌంటింగ్ కల్పబుల్ నాట్ హోమిసైడ్ మర్డర్ అంటూ కూడా రాయడం జరిగిందండి. సో అదే విషయంలో కూడా ఇక్కడ ఈఎంఐ విషయంలో 304 పార్ట్ 2 పెడతానంటే కాదండి, ఇక్కడ కట్టండి 302. ఒళ్ళు కొవ్వెక్కి తప్పతాగి ట్రాన్స్ఫార్మర్ గుద్దుకోలేదండి, పక్క నుండి సెక్యూరిటీ వాడికి గుద్దలేదండి, పసిపిల్లలకి కూడా తగలేదండి, ఈఎంఐనే కావాలని గుద్దినాడండి. పొరపాటునైతే తర్వాత ఇంటికి ఎలా వెళ్తాడండి? ట్రాన్స్ఫార్మర్ గుద్దుకొని చచ్చిపోడు. ఒళ్ళు కొవ్వెక్కి తాగెక్కిపోయి మళ్ళీ గుద్దాడు కాబట్టి 302 కట్టండి అని ఇక్కడ అడగాల, ఇక్కడ అడగట్ల. మైనర్ బాలికుడు అనుకోకుండా జరిగిన ఘటనలో 302 కట్టమని అక్కడ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా జగన్ గారి అండర్లో పనిచేసే నాయకులు కాబట్టి భయపెట్టి, ఇదిగో ఈ కేసును మీకు తీసేస్తాం, మీరు జగన్ గారిని విడిచి
ఒకటి జనసేనకి రండి, ఒకటి టీడీపీకి రండి అని బేరసారాలు బహుశా జైల్లో జరుగుతూ ఉంటుంటాయండి. వాళ్ళు మేము మేడం. రావు, మా అధినాయకుడి కిందే ఉంటాం, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా జైలు అయినా ఉంటాం కానీ వెనక్కి తగ్గం అని, తగ్గేదే లేదు అంటూ కొటేషన్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినా. మేడం, చూస్తూనే ఉన్నా. ఆ ప్రపంచనాన్ని, ఆ క్రేజ్‌ని చూస్తూనే ఉన్నాం. ఏదైతే తను లేవనెత్తాలనుకున్న పాయింట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ల్యాప్‌టాప్‌లోనో, లేకపోతే ప్యాడ్‌లోనో చూపిస్తూ ప్రజల్లో అంటే అసలు ఏం జరిగిందో చాలా వివరంగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం వేరే టాపిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రస్తుతానికి ఒంగోలులో ఉన్న కూటమి రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్కనేమో పెద్దవాళ్ళందరూ కలిపి 15 సంవత్సరాలంటే మేము కలిసే ఉండబోతున్నాము, మేము ఇలానే ఉంటాం, చాలా కలిసిమెలిసి ఉన్నాం అని అంటున్నారు. బట్ ఎప్పటినుంచో చూస్తున్నాము టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు, జనసేన నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు పడడం లేదు. ఇప్పుడు దామరచర్ల గారి ఇష్యూ అలానే బాలినేని గారి ఇష్యూ చూసినప్పుడు ఒక వేరే మహిళ మాట్లాడిన టాపిక్ ఏదైతే ఉందో, వీడియో ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏ విషయం అయినా సరే చెవిలో చెప్పండి, బయట చెప్పొద్దు అని అంటున్నారు. కానీ ఎంత కాలం అని మేము అణిగి ఉంటాము? ఇందులో బాలినేని గారు చేసిన తప్పేంటి? మన పార్టీలో ఉన్నప్పుడేమో పునీతులను, పక్క పార్టీకి వచ్చేసరికి పాపిస్టోళ్ళు అయిపోతారా? ఇది మేము సహించలేకపోతున్నాం అంటూ చాలా ఆవేదనగా ఒక వీడియో రిలీజ్ చేయడం చూసాం. ఏం చెప్తారు మీరు? ఇప్పటండి, ఇప్పుడు వైసీపీలోంచి టీడీపీలోకి చాలా మంది చేరారు, వైసీపీలోంచి జనసేనలోకి చాలా మంది చేరారు. హ్మ్. సో ఈ చేరిన వాళ్ళల్లో ఒకటండి, పార్టీని బలోపేతం చేసుకోవాలని గనక అధినాయకుడు అనుకుంటే, పార్టీలో వైసీపీని వీడి అంత బలమైన వైసీపీని వీడి మన దగ్గరకు వచ్చారంటే వారికి ప్రధాన ప్రయారిటీ ఇవ్వాలండి. ఫర్ సపోజ్ పార్టీలో హరిప్రసాద్ గారు ఉన్నారండి, ఆయనకి ₹1,00,000 జీతం, మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2,00,000 ఇవ్వండి. ఆయనకి ఎమ్మెల్సీ ఎందుకండి? నాగబాబు గారు, మీకు ఆయనకి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇచ్చే గౌరవం ఏం తగ్గదు, మెగా కుటుంబంలో సభ్యుడు, మీ స్వయాన అన్న, మేము ఎప్పుడు నాగబాబు గారు అని అలాగే గౌరవిస్తూ ఆయన క్యాడర్ కూడా అలాగే ఉంటుంది కదండి. ఎంత వచ్చిందండి జీతం ఎమ్మెల్సీకి? 1,50,000 2,00,000? అది ఎవరో పక్క పార్టీ నుంచి మన పార్టీ వాడికి వచ్చినప్పుడు అతనికి గౌరవం ఇస్తే, ఆ బయట వచ్చేసిన పార్టీలోంచి అతనికి కూడా అరే చూడు ఆ పక్క పార్టీలోకి వెళ్ళగానే ఎంత వాల్యూగా చూసుకున్నారు, ఎమ్మెల్సీ ఇచ్చారు అని వాళ్ళకు కూడా గౌరవంగా ఉంటుందండి. రోసయ్య గారు వచ్చారండి, సామినేని ఉదయభాను గారు బలమైన నాయకులు, రోసయ్య గారు బలమైన నాయకులు, పొన్నూరులో బాగా ప్రభావితం చేయగలరు కాపు ఓటింగ్ ని. అటువంటి వ్యక్తులు మన పార్టీలోకి వచ్చినప్పుడు నాగబాబు గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ రోసయ్య గారికి, హరిప్రసాద్ గారికి ఇవ్వాల్సిన రోసయ్య ఏదైతే ఎమ్మెల్సీ, అదే కనుక సామినేని ఉదయభాను గారికి, ఏదైతే లింగమనేని గారికి ఇవ్వాల్సినటువంటి ఎంపీ టికెట్ బాలినేని గారికి ఇస్తే బాగుండేదండి. అప్పుడు వాళ్ళు వచ్చినందుకు ఆ పెద్ద పెద్ద క్యాడర్ లో, ఎమ్మెల్సీ క్యాడర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి వైసీపీ వాళ్ళు, ఇక్కడ ఉండేటటువంటి జనసేన వాళ్ళు, లేకపోతే కూటమి ధర్మం అంటూ కాపాడుకుంటూ వాళ్ళకు కూడా క్యాడర్ ఉండేది. మీరు పార్టీలోకి బయట పార్టీ వాళ్ళని తీసుకోవడం, వాళ్ళు ఎక్కడో వెనకాల మూల కూర్చోండి, లాస్ట్ బెంచ్ లో కూర్చోండి అనడం, ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన వైసీపీ వాళ్ళకి ప్రయారిటీ లేదు, వైసీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కొట్లాటలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తారు? కొలుకుపూడి గారికి లేకపోతే ఎంపీ గారికి ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరిని కూర్చొని ఒక కమిటీ వేసినారు. మరి దామచర్లకి బాలినేని గారికి ఇప్పుడైనా గొడవలు, ఆయన పార్టీలో వచ్చిన దగ్గర నుంచి అసలు ఆయన్ని ఎలా తీసుకుంటారు, అంత మాత్రం బుద్ధి లేదా పవన్ కళ్యాణ్ గారికి అంటూ కూడా ఒక నిండు సభలో ఒక స్టేజ్ మీద దామచర్ల గారు తూలేరు. అప్పుడే మాకు చాలా కోపం వచ్చిందండి. అదేంటది, మేమెవరిని తీసుకోలేకుండా నువ్వే చెప్పాలా, మా నాయకుడికి బుద్ధి జ్ఞానం ఉందో నువ్వెవడరా చెప్పడానికి అనేటువంటి కోపం వచ్చిందండి. హ్మ్. సో ఇటువంటి విషయంలో పక్క పార్టీ మీద ఈ పార్టీల పెత్తనం ఏంటి అని మాట్లాడినటువంటి వీర మహిళల గారికి చెప్పాలి, ఇక్కడ 2 పార్టీ లేదు, ఒక పార్టీనే ఉంది. ఒక పార్టీనే ఉంది, అది కూడా టీడీపీనే. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పింది, సార్ మా అధినాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు మా పార్టీకి ఇచ్చే సలహాలండి అన్నాం. ఏ పార్టీ అండి అన్నారు. జనసేన పార్టీ అంటే, జనసేన పార్టీ ఎక్కడుందమ్మా? ఉన్నది ఒకటే పార్టీ, టీడీపీ పార్టీ. 2014 నుంచి టీడీపీ పార్టీనే నడిపిస్తుంది ఈ పార్టీని. ఆ పార్టీ చెప్పినట్టే ఈ పార్టీ వింటది, ఆ పార్టీ కూర్చోమంటే కూర్చుంటది, ఆ పార్టీ గొడవ పడమంటే గొడవ పడిద్ది, ఆ పార్టీ బయటికి వెళ్ళమంటే బయటికి వెళ్ళిద్ది, ఆ పార్టీ తిట్టమంటే తిట్టిద్ది, తిట్టించుకోమంటే తిట్టించుకుంటది. సో ఈ పార్టీ ఆ పార్టీకి అనుసంధానంగానే వెళ్తది కానీ కొత్తగా ఈ పార్టీకి సలహాలు తీసుకోవడమో, లేకపోతే నిర్ణయాలు తీసుకోవడమో, పార్టీలో కొత్త వారిని తీసుకోవడమో, ఇలాంటి సొంత పెత్తనాలు ఉండవండి. అద్దెకుండేవాడు అద్దెకుండాల, అంతేగాని ఇంట్లో అవి మేడం. మోడిఫికేషన్ చేసుకుంటాను, ఇవి మోడిఫికేషన్ చేసుకుంటానంటే ఇంటి ఓనర్ ఊరుకుంటాడండి? నెలాఖరికి అద్దె కట్టవా, ఏం చేయాలో మాకు చెప్పు, నువ్వెవరు తలుపు ఇబ్బంది అయిందని, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు అన్నట్టుగా ఈ రోజు కనీసం చంద్రబాబు గారినైనా వీళ్ళిద్దరి మధ్య చర్చలు పెట్టి ఆ గొడవలు సర్ది మనిగించాలి కదండి. నాదెండ్ల మనోహర్ గారు క్లియర్ గానే చెప్తున్నారు కదా, జెండాలు పట్టుకున్నంత మాత్రాన, ఫ్లెక్సీలు పట్టుకున్నంత మాత్రాన అక్కడ బలం ఉన్నట్టు కాదురా అబ్బాయి, మీరు తెలుసుకోవాలి, మనకు అంత సీన్ లేదని ఆయనే డైరెక్ట్ గా చెప్పిన సందర్భం చూసాం కదా. అవునండి, ఆయనకి చెప్పాలా తెనాల్లో ఆయనకి ఏం బలం ఉంది, తెనాల్లో వాళ్ళ తాతలు కట్టించిన కట్టడాలు ఏమున్నాయి,
వాళ్ళ తండ్రి గారి ప్రభావితం ఏముంది, ఆయన సొంత సామాజిక వర్గం ఓటింగ్ ఏముంది. ఆయన ఎట్లా గెలిచినాడండి? ఆలపాటి రాజా ఒక విజిల్ వేస్తే ఓడిపోయి ఉండేవాడు. ఆలపాటి రాజా గారు బలంగా ఉన్న చోట్ల ఆయన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునో చంద్రబాబు గారిని పట్టుకునో నాకు ఇక్కడే టికెట్ కావాలి అంటూ కాపు సామాజిక వర్గాన్ని అందరినీ దగ్గర పెట్టి ఓటింగ్ వేయించుకుని గెలిచినాడండి. ఆయన బలమే ఉందండి. ఈ రోజుకి ఆయన మినిస్టర్ అయి ఉండొచ్చు, నెంబర్ 2 అయి ఉండొచ్చు, కానీ ఈ రోజుకి తెరాలి మొత్తం ఆలపాటి రాజా గారి ఫ్లెక్సీలేనండి. ఆయన ఫ్లెక్సీ కానీ ఆయన ఫోటో కానీ ఒక్కటంటే ఒక్కడు ఉండదండి. ఫ్లెక్సీలు కట్టుకుంటే బలం ఉంటుందా? మనకు పోటీ చేసే చోట మనకు బలం కావాలి, మన జనం కావాలి అంటే మీకేదయ్యా జనం? మీకేది బలం? మీరు ఏమన్నా కనీసం మీ సొంత డబ్బులతో బస్ స్టాండ్ కట్టించినారా? ఒక ఒక దేనికన్నా ఒక సేవలకు ఇచ్చినారా? ఏదైనా ట్రస్ట్కి ఇచ్చినారా? మీరు ఏం చేసినారు? మీరు తెనాలకు ఒక్క మంచి చేసినారని ఒక 10 మంచి కాదు ఒక మంచి చెప్పండి. ఏమీ లేదు. ఎట్ట గెలిచినారు? కాపు సామాజిక వర్గం ఓటుతో, జనసేన జెండాతో టీడీపీని ప్రభావితం చేసుకుని తన సొంత సామాజిక వర్గమైన మిమ్మల్ని పైకి లేపడం కోసం బలంగా ఉండేటటువంటి గుంటూరు జిల్లా కాపుల్లో మీకు టికెట్ ఇచ్చి మీకు మినిస్ట్రీ ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లాలో బలమైన కాపుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? తమరికే చెప్పుకోవాలి. పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరుంటారు? అక్కడ కూడా లింగంనేని రమేష్ గారి మాకు పార్టీ ఆఫీస్ కార్యాలయానికి ఇచ్చినారు, స్థలం ఇచ్చినారు, నన్ను సపోర్ట్ చేసినారు, నన్ను పైకి తెచ్చినారు అంటే దేశ విదేశాల్లో చలికి ఎండకి మగ్గి పార్టీ ఫండ్ ఇచ్చినోడు, కులం నెత్తినేసుకొని ప్రజారాజ్యం నుంచి ఇల్లు వాళ్ళు గుల చేసుకున్నాడు. ఏందయ్య స్వామి ఇప్పుడు కూడా ఆయనే ఇచ్చాడు, ఆయనే స్థలాలు కొన్నాడు, ఆయనే నిలబెట్టాడంటే మరి మనం ఏంది? ఇటు నారాయణ మరి మనం ఏంది? అటు చూస్తేనేమో ఆయన ఎవరు? ఇక మనోళ్ళు ఏంటి అంటే నేను చెప్పానా మనోళ్ళకి మంచి చేస్తానో లేకపోతే మనోళ్ళ కోసం పార్టీ పెట్టానో అంటే అసలు అర్థం కాని పరిస్థితి అండి. ఇక ఒంగోలు విషయంకి వస్తే బాలినేని గారికి వైసీపీలో ఇచ్చిన విలువ ఏంటండి? 5 సార్లు ఎమ్మెల్యేలు, 2 సార్లు మినిస్టర్. సో 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్లు అంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమో లేకపోతే జగన్ గారి పుణ్యమో. విశ్వసనీయత ఉండాల్సిన వారు అక్కడే ఉండాలి. కానీ నిబద్ధతతో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయంతోనో ప్రేమతోనో బయటకు వచ్చారు. పోనీలేండి, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, అది వారి వ్యక్తిగత విషయం అంటూ వైసీపీ వారు కూడా ఎక్కడ ఒక్క మాట కూడా విమర్శించలే. కానీ అంత గొప్ప వ్యక్తిని, అంత అనుభవజ్ఞుని మన పార్టీలో తీసుకునే ముందే అతనికి ఏ పదవి ఇవ్వాలో, ఏ పదవి ఇచ్చుకోవాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అక్కడ ఉండే ఒంగోలు వాళ్ళకి మీటింగ్ పెట్టి ఇదిగో బాలినేని గారు నా నీడ లాంటి వ్యక్తి. గతంలో కూడా ఒంగోలులో వైసీపీలో ఉన్నప్పటికీ మనకి ఎక్కడన్నా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా బాలినేని గారు సహృదయంతో వాటిని తీర్చేవారు. జనసేనని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అటువంటి వ్యక్తిని పార్టీలో తీసుకుంటూ రాజ్యసభ ఇస్తున్నాను, ఎమ్మెల్సీ ఇస్తున్నాను, ఇవ్వబోతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. అతని గౌరవాన్ని తగ్గించడం అవసరమా? ఈ రోజు అతని గౌరవాన్ని తగ్గిస్తే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? పెనం మెంచి పొయ్యిలో పడ్డాడా, ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళాడు, ఏమైంది? మన దగ్గర ఇస్తారు విలువ, ఆయన దగ్గర ఎందుకు ఇస్తారండి? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా మినిస్టర్ గా ఉన్నా ఎప్పుడు ఆయన అలా చేసినాడు, ఆయన ఎలా చేసినాడు, భూములు అక్కడ ఎప్పుడు రాలేదండి. కానీ ఈ రోజు కూటమిలో ఉన్న నెంబర్ 2 కి సన్నిహితంగా ఉన్న డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆయన ఎన్నిసార్లు మెచ్చుకుంటున్నా ఆయన ఉప్మాలో కరేపాకులాగా ఒంగోలు కేడర్ తీసేసుకుంటే దున్నపోతుల మధ్యలో దూడపిల్ల బలైపోతున్నట్టు మధ్యలో నేను బలైపోతున్నాను వీర మహిళని అంటూ మాట్లాడుతున్న వ్యక్తులు. అంటే వాళ్ళు జనసేన వైపు ఉంటే రియాజ్ గారి వైపు ఉండాల. మరి ఏదైతే బాలినేని గారి వైపు ఉన్నారనుకోండి, మరి అప్పుడు రియాజ్ గారి వైపుకి ఆపోజిట్ గా ఉన్నట్ట. మరి కూటమి ధర్మాన్ని కాపాడాలి అని అనుకున్న వారు దామంచర్లని, టీడీపీ వ్యక్తుల్ని, లేకపోతే ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ని మనం చెప్పొచ్చా? ఇది దేనికి తార్కాణం అంటే ఎవరన్నా చెప్పిస్తున్నారా? లేకపోతే తెర మీదకి ఒక కార్ యాక్సిడెంట్, ఒక లాకప్ డెత్ కేసు, లేకపోతే కౌలు రైతులు, లేకపోతే ఇవన్నీ సమస్యలు వస్తున్నప్పుడు ఏదో ఒకటి తెర మీదకు తీసుకురావాలని డైవర్షన్ పాలిటిక్స్ లాగా తీసుకొస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఎనీవే, ప్రభుత్వం వచ్చిన 2వ రోజే జనసేన బలహీన పడిపోయింది. జనసేనలో బలం లేదు, క్యాడర్ సొమ్మగిల్లిపోతుంది, క్యాడర్ కి ఆయన మీద నమ్మకం కోల్పోతుందని 2వ రోజు నుంచి 2.5 సంవత్సరాల వరకు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి ఆధారపూర్వకంగా తెలుసండి. ఇవాళ మేము కొత్తగా తెలుసుకున్నాం, జనసేనని బలోపేతం చేస్తామంటే అసలైన నాయకుడు చేయాలి, కానీ మీరు వారు చేసేది ఏంటండి? మీ వల్ల అవుతుందా? కానీ మేడం కొన్ని సందర్భాలలో పైకి చెబుతున్నారు, కానీ వీళ్ళకి కూడా పొసగడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ 2-3 సార్లు క్యాబినెట్ మీటింగ్స్కి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారు. ఈరోజు కూడా అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి నారాయణ గారితో కాస్త మధ్యవర్తిత్వంగా పంపించినప్పటికీ కూడా ఆయన వైజాగ్ వెళ్ళిపోయారు. అంటే కావాలనే కదా రావడం లేదు. అదే మోదీ గారు వచ్చారనుకోండి, ఆ సభకి హాజరవుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేస్తున్న మీటింగ్స్కి ఆయన వస్తున్న దానికి పవన్ కళ్యాణ్ గారు దూరంగానే ఉంటున్నారు. ఈరోజు కూడా దూరంగా ఉన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఏమండి ఈ మీటింగ్ ఇప్పుడు పెట్టబోతున్నారని నిన్నో మొన్నో తెలిసింది కాదండి. ఇది 10-15 రోజుల నుంచి అవును. ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు గెస్ట్‌లు ఇంతమంది అని జరుగుతుంది. అదే రకంగా పర్యావరణానికి సంబంధించినటువంటి మీటింగ్ అండి. ఏదైతే బొలిశెట్టి సత్య గారు పిల్ నంబర్ 137/2026 అంటూ కోర్ట్‌లో ఒకటి నమోదు చేసినారండి. అది కూడా తుర్లవాడ కొండ నుంచి లేకపోతే ఇంకొక రిజర్వాయరు లేకపోతే 10 కిలోమీటర్ల దూరం వరకు కలుషితం అయిపోతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషను మీరు డేటా సెంటర్ అలా ఎలా పెట్టేస్తారు? అంటూ కూడా ఆయన వీరోచిత పోరాటం త్రూ కోర్టు చేస్తున్నారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఈ రోజు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు కదండి అంటే ఏమోనండి ప్రభుత్వంలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అని కూడా బొలిశెట్టి సత్య గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ముందు ఆ పర్యావరణానికి సంబంధించిన దాంట్లో ఆయన అటెండ్ అవ్వాలి. వైజాగ్ లో ఉండే ప్రజలకి ఆయన మీద నమ్మకం కోల్పోతున్నారు. వైజాగ్ లో సామాజిక వర్గం ఎక్కువ ఉంటది. అక్కడ కొద్దో గొప్ప ఆయన మీద అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఆయన చంద్రబాబు గారు తానా అంటే తందాన అండమేది కానీ సొంత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అప్పుడప్పుడు బెట్టిగా మీటింగ్లకు వెళ్ళకుండా ఉంటే ఆ జనసేన వాళ్ళు చూసినావా దూరం పెట్టాడు ఇదిగో ఇదిగో ఏదో జరుగుతుంది. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఆయనకి ఎందుకు కోపం వచ్చిద్దండి? ఆయనకి ఎందుకు కోపం వచ్చిద్దండి? ఒక్కొక్క సినిమాలో విలన్ ఉంటాడండి. ఏంట్రా బాబు అంత పొడుగున అంత ఎత్తునున్నావు ఎప్పుడు కొట్టించుకుంటావేంటి? నువ్వు తిరిగి తిప్పి కొట్టగలవు కదా నీ ముందు భూమికి బెత్తెడెత్తులేదు వాడితో కొట్టించుకుంటావేంటంటే నా క్యారెక్టర్ కొట్టించుకోవడానికే కొట్టించుకుంటేనే నాకు పేమెంట్ ఇస్తారు అనే పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ కూడా ఆయన తనను తాను తగ్గించుకుంటేనే ఆయన బలపడతాడా బలోపేతం అవుతాడా అవతరోళ్ళని సీఎం చేస్తాడా అర్థం కాని పరిస్థితి అండి. ఇవాళ రోజు కేబినెట్ మీటింగ్కి వెళ్ళలేదు అంటే ఆయన కోప్పడితే కేబినెట్ మీటింగ్కి వెళ్ళకుండా ఉంటారండి ఎక్కడన్నా? కేబినెట్ మీటింగ్కి వెళ్ళి ఆ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేయాలి. అది నిబద్ధత, అది నిజాయితీ గల మధ్యలో రాజకీయం. నుంచే వచ్చేస్తున్నారు కదా మేడం. ఒకవేళ అటెండ్ అయినా సరే మధ్యలో నుంచి వచ్చేసిన సందర్భం కూడా మనం చూసాంగా. ఏమండి మధ్యలో రావడం కాదండి. అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు ఆ ప్రతిపాదన అవుతున్న టైంలో పీపీఈ పద్ధతి అంటే ఏంటండి? విద్యని, వైద్యాన్ని లేకపోతే ఏదైతే లాజిస్టిక్స్ ని లేకపోతే రవాణా సంబంధించిన ప్రతిదీ ప్రైవేటీకరణ అయిపోతే ఇక పేదలకు అందుతుందా అండి? పీపీఈ పద్ధతి ద్వారా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోతే సాధారణ సాధారణ రైతు కూలీలు, సాధారణ కౌలు రైతులు వీళ్ళందరూ ఎలా బతుకుతారండి? ఆరోగ్యం అనేది ప్రజలకు దూరం చేసేస్తున్న వ్యవస్థే కదండి. దీన్ని ఆయన ఖండించాలి కదా. ఆయన రాలేదు, ఆయన అటెండ్ అవ్వలేదు, ఆయన దూరంగా ఉంటున్నాడంటే మౌనం అర్ధాంగీకారమే కదండి. ఆయన మనసులో మంచి ఉద్దేశం ఉంటే అక్కడికి వచ్చి దాన్ని ఆపేయాలా. అంతేగాని ఆయన రాకుండా ఉంటే బిల్లు ఆగిందా? బిల్లు ఆగదుగా, బిల్లు ఆగదుగా. ఈ రోజు ఆగిపోతున్న రైతుల గుండెలకి ఏమైనా లెటర్ రిలీజ్ చేసినారా? అనితమ్మ గారి మేకప్ గురించి లెటర్ రిలీజ్ చేసినారు. ఆవిడ గురించి మాట్లాడతారా అని. తప్పతాగి ఒకడు కారుతో తొక్కితే ఒక డాక్టర్ విద్యార్థి చనిపోతే అరే మా పార్టీ ఖండిస్తుంది, కందుల దుర్గేష్ ఆన్ స్పాట్ లో వెళ్ళిపో, వైద్య శాఖ మంత్రితో రూపాయి ఖర్చు లేకుండా ఆ బిడ్డకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాల్సినటువంటి మహోన్నత వకీల్ సాబ్ భీమ్లా నాయక్ గారు నోరు మెదపలేని పరిస్థితి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద 7:30 గంటలు ఆపకుండా దాడి చేసి కారులు నిప్పు పెట్టి తగలబెట్టి ఎమ్మెల్యే సమక్షంలో ఇవన్నీ జరుగుతుంటే ఈ దాడి తప్పు అనాల్సినటువంటి వ్యక్తి ఏబిఎన్ కార్యాలయం ముందు నిరసనని ఖండిస్తూ ఇది తప్పు అని లెటర్ రిలీజ్ చేస్తారా అండి? ఇక్కడ చేయకపోయినా పర్లా, అక్కడ చేయడం ఎంత పెద్ద తప్పండి. అనితమ్మ గారి మేకప్ పౌడరా? ఈ రోజు మీరు అంటారు 6:30 తర్వాత రజనీ గారు డిబేట్ కండక్ట్ చేయనా అంటే లేదండి నేను మేకప్ తీసేసినాను రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటారు. అదేం తప్పండి? అదేం తప్పు? ప్రతి జ్యువెలరీ షాప్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా మేకప్ లిప్స్టిక్ కామన్ అయిపోయింది. దాన్ని తప్పు అనుకోం కదా. ఎవరు అవసరాలు వాళ్ళవి. సో దాన్ని బట్టి అది పెద్ద తప్పన్నట్టుగా మేకప్ అనగానే అదేదో పరుష పదజాలం బూతులు మాట్లాడినట్టుగా దాని మీద లెటర్ రిలీజ్ చేస్తారండి. మీరు మేకప్ తీసాక ఏ రోజున నాతో పాటు మీరు డిబేట్ లో కూర్చున్నారా? లేదు రజనీ గారు మేకప్ తీసేసాను రేపు పెట్టుకుందాం వల్ల అదేంటండి? అది నా వృత్తి ధర్మం అండి, నేను అది వెయ్యింది కెమెరా ముందు కూర్చోకూడదండి అని అన్నారు కదా. సో దీని గురించి లెటర్ మీద పెట్టినటువంటి శ్రద్ధ సుగాలి ప్రీతి తల్లి మీదో తప్పతాగి కారుతో గుద్దిరోడు మీదో ఉండదేంటండి? ఉండదేంటి? దీంట్లో మళ్ళీ ఆ రజనీ గారు ఆయన మీటింగ్కి వెళ్ళలేదు కదా, ఆయన ఏమన్నా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తారండి? వ్యతిరేకిస్తే ఊరుకుంటారా? వ్యతిరేకించే ధైర్యం ఉందా? అరే ఇక్కడ 2 పార్టీలు లేవండి బాబు, ఒకటే పార్టీ ఉంది. ఆ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడమో, చంద్రబాబు గారి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి, దేవాంశను రాబోయే ముఖ్యమంత్రి తప్ప ఆయన సొంత ఎజెండా సొంత నిర్ణయం ఒకవేళ తీసుకుంటానని చెప్పినా అది కూడా సినిమా వాళ్ళండి. సినిమా వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారండి అని ముద్రగడ గారి డైలాగ్ ని పలుమార్లు గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇక్కడ నిజాయితీ ఉంటే ఆ ప్రతిపాదన ఖండించాలి, కొట్టి అవతల పడేయాలి. కానీ ఆ మీటింగ్ వెళ్ళకూడకుండా ఉండడం వల్ల వచ్చినదేంటి, ఒరిగిందేంటి? అమరావతిలో ఆగిపోతున్న గుండెలెన్ని, ఏం ప్రాజెక్టులు కడుతున్నారు, ఏం రోడ్లు పెడుతున్నారు? సో ఇదైతే నా మనసుకు అనిపించినటువంటి అభిప్రాయం. మరి ఇన్ని విభేదాలు మనసులో ఉన్నప్పుడు
ఓకే. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి బయటికి తేటతెల్లం అవుతున్నప్పుడు 15 ఏళ్ళు కలిసి ఎట్లా కాపురం చేస్తారీళ్ళు? ఏవండి 15 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరేమనుకున్నా వారు కలిసే ఉంటారు. లేకపోతే కొన్ని చోట్ల వినపడుతుంది ఏంటంటే, జనసేన, బీజేపీ కలిసి వెళ్తుందండి. టీడీపీని దూరం పెడుతుందండి అంటారు. ఒకవేళ టీడీపీని దూరం పెట్టిందనుకోండి జనసేన, బీజేపీ. అప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనని తిట్టాలి. జనసేన వాళ్ళు టీడీపీని తిట్టాలి. అప్పుడేం తిడతారండి? అంతకుముందయితే నెత్తిన రూపాయి పెడితే పావలాకి చల్లదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు? ఆ! లేకపోతే మొన్నటిదాకా ప్యాకేజ్ స్టార్ అనే ప్రతిపాదనొచ్చేది. ఇవాళ రోజు అవునయ్యా నిజంగా మీ వోడు మా దగ్గర అమ్ముడు పోయాడు. అందుకే 10 సీట్లే తీసుకున్నాడు. ఇది నిజం అని రేపు చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడతారా అండి? తప్పు గదా! సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఏమని తిడతారు? నిన్ను నమ్మి నేను పార్టీలోకొచ్చి నా జనసేన మొత్తం తీసుకొస్తే నువ్వు ఏం చేసినావు అంటారు. ఏం చేసినారండి? 2014లో ఆయనకి ఆయన ఒక అద్దింట్లో ఉండేవాడటండి జూబ్లీస్‌లో, బంజారాహిల్స్‌లో. ఆయనకేమీ లేదండి. ఏమీ లేదట. ఆయన స్పోర్ట్స్ కార్ కూడా మంత్రి నారాయణ గారి కొడుకు కొనుక్కొని అది రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయిన కారు ఆయన కారేనటండి. అప్పటికి ఆయనకసలు ఏమీ లేదంటండి. 2014 నుంచి ఏం సినిమాలు ఆడినయి, ఏం సినిమాలో కోట్లొచ్చినియి. ఈరోజు ఆయన ఆర్థికంగా ఎంతంత నిలబడినారు. జనసేన పార్టీ ఫండ్ ఎంతొస్తుంది? అసలు పార్టీ ఫండ్ మీద ఏమన్నా అవకాశం ఉందా? అదేమన్నా ట్రాన్స్‌పరెంట్‌గా చూపిస్తున్నారా? ఇవన్నీ కూడా వస్తే ఏమీ లేని పవన్ కళ్యాణ్ గారిని పైకి తీసుకొచ్చిందే టీడీపీ. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చెప్తే ఓట్లు పడతాయని. ఆయన ఎలా అయినా చెప్తారని. ఒక్కొక్కసారి జగన్ గారిని ఓడించాలన్నప్పుడు కొంచెం బొంగుమూతి పెట్టి నేను చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నానని పక్కకొస్తారు. లేదు. లేదు మిమ్మల్ని మేడం, మోకాళ్ళ దండేపిస్తానంటారు. మేడం. మళ్ళీ వెంటనే ఇప్పటం సభసాక్షిగా ఓటుని చీలనివ్వనంటారు. అన్నీ ఆయన మాటలేనండి. ఏది నిజమో, ఏది అబద్ధమో మాకైతే అర్థం కావట్లేదు గానీ, మేడం. ఇంకా కూడా అన్నా, ఇంకా కూడా అన్నా నిన్ను నమ్మిన రాష్ట్ర ప్రజలని, నిన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళని మీరు దయచేసి వాళ్ళ చెయ్యొదలకండి. వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోండి. ముఖ్యంగా పేదలని గుర్తించండి అంటూ మరొక్కసారి ఆయన విన్నవించుకోవడమే గాని అంతకు మించి ఏం మేడం. చెప్పలేమండి. మేడం 2007 నుంచి భారతీయ సిమెంట్స్ చట్టబద్ధమైన అనుమతులన్నిటితోనూ నిర్వహించబడుతోంది. ఇది చెప్తుంది హైకోర్టు. నేను కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా దానిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి 7,300 కోట్లు టాక్సెస్ రూపంలో వాళ్ళు చెల్లించారట. అండ్ కరువుకు సంబంధించిన ఏరియాలో ఉన్నారు. కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎందుకు కక్షపూరితంగా వెళుతున్నారు అనేది కొంతమంది క్వశ్చన్. ఏమంటారు? ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ ప్రకారమే నడవాలండి రాష్ట్రం గాని, ఇంకోటి కానీ. హ్మ్. హైకోర్టు భారతీయ సిమెంట్ మీద ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు రెగ్యులర్ గా ట్యాక్సులు కడుతున్నారు అంటూ ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నప్పుడు, భారతీయ సిమెంట్ కి రావాల్సినటువంటి ముడి సరుకును ఆపడం, దాన్ని ఏదైతే రన్ అవ్వకుండా ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉండే వాళ్ళకి అంటే దాని మీద ఎంతో మంది బతుకుతున్నారు కదండి. ఎంతో మందికి జీవనోపాధి కొన్ని కొన్ని ఏరియాల్లో అసలు ఏమీ లేని ఏరియాల్లో అది పెట్టడం వల్లే ఆ ఏరియా అభివృద్ధి చెందడం ఇవంతా కూడా జరుగుతుంది. ఒక వ్యాపార నిమిత్తం ఏదైనా తప్పు జరిగితే కోర్టు తీసుకుంటుంది తీర్పు. అంతేకాని రాష్ట్రం ఒక నిర్ణయాలు తీసుకొని దాని మీద వేటు వేస్తా, దీని మీద వేటు వేస్తా అంటే రేపు ప్రభుత్వం మారితే ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ ఏమైపోతాయండి? రామోజీ ఫిలిం సిటీ ఏమైపోతుందండి? లేకపోతే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏమైపోతాయండి? ఇవన్నీ కూడా వాళ్ళకుంది ఒకటేనండి. వాళ్ళకుంది ఒకటే. మీకు ఎన్నెన్ని ఉన్నాయి? ఇండస్ట్రీ ఉంది, హెరిటేజ్ ఉంది. ఇవన్నీ కదిపితే ఇవన్నిట్లో లొసుగులొస్తే వీటన్నిటికి ఎంత పన్నులు కట్టారండి? హెరిటేజ్‌కి ఎక్కడెక్కడి నుంచి పాలు సప్లై అవుతుందండి? ఎలా పాల పౌడర్‌లు వాడుతున్నారండి? ఈ పౌడర్‌లతోనే కదా కల్తీ లడ్డు, కల్తీ మద్యం ఏవేవో చాలా చాలా వచ్చేసినాయి కదండీ స్వామివారి లడ్డూతో సహా. హ్మ్. ఇవన్నీ రేపు ప్రభుత్వం మారిన వెలికి తీస్తే మీ ఆర్థిక మూలాలు అధపాతాళానికి వెళ్ళిపోతాయి కదండీ! ఒక్క భారతీయ సిమెంట్ మీద మీరు కొడితే వాళ్ళు లీగల్ ఫైట్ ఇచ్చి ఇదిగోండి మేము కట్టినటువంటి పనులు, మా వివరాలు, మేమెక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ ప్రభుత్వాన్ని మోసం చేయలేదు, ఏ ప్రభుత్వ ఖజానాకి కట్టాల్సిన పన్నులు ఎగవేసినా మీరు పెనాల్టీ వేయండి అంటూ వారు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంటెన్షనల్ గా అడ్డగిస్తే ఇది రెడ్ బుక్ కక్ష సాధింపండి. అయితే సాక్షి లేకపోతే భారతీయ సిమెంట్ ఇంకేం వ్యాపారాలు ఉన్నాయండి? అప్పట్లో అప్పట్లో ఎక్కడోనండి పవర్ ప్లాంట్ ఉండేది. ఆ పవర్ ప్లాంట్ కూడా మేడం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ పవర్ ప్లాంట్ లో బలవంతంగా భూములు తీసుకుంటున్నారు అన్నారు. వెంటనే రెండో రోజు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఎవరు బలవంతంగా తీసుకోలేదు. వారికి సంబంధించినటువంటి ఏదైతే రిహాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకొక చోట భూములు ఇవ్వడం, వాళ్ళ కాంపన్సేషన్ కట్టడం అన్ని కట్టే తీసుకున్నాం. ఇదిగోండి ఎవిడెంటరీ అని ఎవిడెంటరీతో నిరూపించారు. సరస్వతి మేడం. పవర్ ప్లాంట్స్ అని. యెస్ సో మేడం. ఇలాగా అవతల వాడి మీద బురద చల్లాలంటే అవతల వాడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అని ఎవిడెంటరీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. రేపు వాళ్ళు బురద చల్లాలి అని అనుకుంటే మన ముఖంలో కన్ను, ముక్కు, మూతి కూడా కనపడదండి. అంత బాగా బురద చల్లేయగలరు.
ఎస్ మేడం. అంత బాగా బురద జల్లేయగలరు. రేపు ఎన్నిటికి పర్మిషన్ లేకుండా 3rd ఫ్లోర్ వేసినారు మార్గదర్శి వాళ్ళు. మేడం. ఎన్నిటికి పర్మిషన్ లేకుండా రామోజీరావు గారికి సంబంధించిన సంస్థలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే స్వామివారు లడ్డు కల్తీనే వస్తుందండి. ప్రభుత్వం మారగానే ఫస్ట్ కేసు. ఏ పాల సప్లైలు వస్తున్నాయి, ఏ పాల ప్రొడక్ట్లు వస్తున్నాయి, వారి ఓనర్లు ఎవరు, క్లీనర్లు ఎవరు, వారి వాటాలు ఎంత, మొత్తం వెలికి తీస్తే అధపాతాళానికి ఆటోమేటిక్ గా పడిపోతుంది. కాబట్టి సో తప్పుంటే ఎత్తి చూపించండి, కానీ లేని తప్పుల్ని చూపించాలని చిత్రీకరిస్తే న్యాయస్థానాలు అనేవి ఉంటాయి, మొట్టికాయ వేస్తాయి. తేడా కొడితే ప్రభుత్వం రేపు మారిపోయిన తర్వాత మీరు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు అవి అనర్విచనీయమండి. అవి మనం ఊహించలేని. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.